హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గీక్స్. ఈ వీడియోలో మనం టీఎస్ఈసీ రిలేటెడ్ డౌట్స్ అన్ని క్లియర్గా క్లారిఫై చేసుకుందాం. అంటే చాలామంది స్టూడెంట్స్కి సేమ్ డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఆ ప్రతి డౌట్ని చాలా క్లియర్గా క్లారిఫై చేయబోతున్నాను. అయితే మీకున్న 4 డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, అండ్ ర్యాంకింగ్ అంటే ఏంటి, అండ్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఏంటి, అండ్ స్కాలర్షిప్ అంటే ఏంటి. సో ఈ 4 డౌట్స్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఈసెట్ రిజల్ట్స్ వచ్చాక చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది. అంటే లైక్ క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది, అండ్ మా ఫ్రెండ్స్కి తక్కువ మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళు క్వాలిఫై అయ్యారు, అసలు అది ఎలా జరిగింది, తక్కువ మార్క్స్ వచ్చినా ఎందుకు క్వాలిఫై అవ్వగలిగారు, నేనెందుకు క్వాలిఫై కాలేకపోయానని చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, క్వాలిఫై మార్క్స్ ఇన్ ఈసెట్ వచ్చేసి 25% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే 200 ఆఫ్ 25% రావాల్సి ఉంటుంది. అంటే 200 ఆఫ్ 25% అంటే 200 మార్క్స్ నుంచి మీకు 25% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అంటే 50 మార్క్స్ మినిమం రావాల్సి ఉంటుంది. సో మీకు మినిమం మార్క్స్ వచ్చేసి 50 రావాల్సి ఉంటుంది టు క్వాలిఫై ఇన్ ఈసెట్ ఎగ్జామ్. సో ఇది క్లియర్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ ఏవైతే ఉన్నాయో 50 మార్క్స్, వాళ్ళకు ఈ 50 మార్క్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ చేసినట్టయితే సరిపోతుంది. వాళ్ళకి 50 మార్క్స్ కూడా వచ్చినా రాకపోయినా వాళ్ళు ఖచ్చితంగా ఈసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. సో ఇలా చూసుకున్నట్టయితే క్వాలిఫై మార్క్స్ ఉన్నట్టయితే, సో ఇలా క్వాలిఫై మార్క్స్ ఉంటే తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఈ క్వాలిఫై మార్క్స్ వస్తేనే మీరు నెక్స్ట్ ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అంటే నెక్స్ట్ మీరు బీటెక్లో జాయిన్ అవ్వడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్కి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత నీకు ఓ ర్యాంక్ వస్తుందన్నమాట. ఈ క్వాలిఫై మార్క్స్ని బట్టి, మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఒక ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ ర్యాంకింగ్ గురించి క్లియర్గా తెలుసుకున్నట్టయితే, మనకు ర్యాంక్స్ వచ్చేసి 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, అండ్ తర్వాత ఇంకోటి వచ్చేసి బ్రాంచ్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు. అయితే ఈ బ్రాంచ్ ర్యాంక్ అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వల్ల యూజ్ ఏంటిదంటే, సో ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంటిగ్రేట్ అనేది ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసి ఓవరాల్ బ్రాంచెస్కి కలిపి ఒక ర్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అన్నమాట. అయితే ఈ ఓవరాల్ బ్రాంచెస్ కలిపి ఇచ్చిన మీకు ర్యాంక్ ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ సపోజ్ ఈసెట్ ఎగ్జామ్ ఓవరాల్గా ఒక 20K స్టూడెంట్స్ రాశారనుకుందాం. సో 2022లో ఈసెట్ ఎగ్జామ్ ఒక 20K స్టూడెంట్స్ రాశారనుకుంటే, అందులోంచి మీకు వచ్చిన ఒక యూనిక్ ర్యాంక్ ఏదైతే ఉందో, స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 20K, ఆ ర్యాంకే మనకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అవుతుంది. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, సపోజ్ మీరు ఎవరైతే బ్రాంచ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో అప్పుడు ఈ ఇంటిగ్రేట్ ర్యాంక్ని కన్సిడర్ చేస్తారనమాట. అండ్ బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి, ఈ బ్రాంచ్ ర్యాంక్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటంటే, మీ బ్రాంచ్లోంచి ఫర్ సపోజ్ మీరు ఒక మెక్ కానీ సిఎస్సి కానీ ఏ బ్రాంచ్ అవుతున్నారో ఆ బ్రాంచ్లోంచి ఒక పర్టికులర్ ఇయర్లో 2000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈసెట్ ఎగ్జామ్ అటెండ్ చేశారనుకుంటే, ఆ 2000 ర్యాంక్స్లోంచి మీకు ఏ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారో అది బ్రాంచ్ ర్యాంక్ అన్నమాట. సో ఈ బ్రాంచ్ ర్యాంక్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, సో మీరు పర్టికులర్గా ఇండివిజువల్ బ్రాంచ్లో జాయిన్ అవ్వడం కోసం చాలా మీకు ఈ బ్రాంచ్ ర్యాంక్ అనేది యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఒకవేళ సేమ్ బ్రాంచ్ ర్యాంక్ అని వచ్చినట్టయితే, అంటే సేమ్ మార్క్స్ వచ్చి ఒకవేళ ఒక పర్టికులర్గా ఇద్దరు స్టూడెంట్స్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే, వాళ్ళకు సేమ్ మార్క్స్ వచ్చి అండ్ సేమ్ బ్రాంచ్ ర్యాంక్ కానీ సేమ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కానీ వచ్చినట్టయితే, అంటే మార్క్స్ సేమ్ వచ్చినట్టయితే వాళ్ళకు సేమ్ ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సో ఆ కండిషన్లో ఏం చేస్తారు, సో ఇప్పుడు ఏమవుతుందంటే టై అవుతుందన్నమాట. ఇద్దరు స్టూడెంట్స్కి మధ్యలో సేమ్ మార్క్స్ అండ్ సేమ్ ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ర్యాంక్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎవరికి ఫస్ట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారనేది చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారంటే, ఫస్ట్ బ్రాంచ్ చూస్తారు, సేమ్ ఉన్నాయనుకోండి, తర్వాత నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కన్సిడర్ చేస్తారు. సో మ్యాథమెటిక్స్లో స్కోర్ ఎంత వచ్చిందనేది కన్సిడర్ చేస్తారు. అండ్ ఇలా అన్ని సబ్జెక్ట్స్లో కూడా మార్క్స్ వచ్చేసి సేమ్ వచ్చింది అనుకుంటే అప్పుడు ఏజ్ని కన్సిడర్ చేస్తారు. సో ఇలా ఏజ్ని కూడా కన్సిడర్ చేసినట్టయితే దాన్ని బట్టి ర్యాంకింగ్ ప్రాసెస్ని డిసైడ్ చేస్తారు. సో ఇలా మనకు ర్యాంకింగ్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫీ రియంబర్స్మెంట్ గురించి తెలుసుకుందాం. అయితే స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావడం కోసం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తే వాళ్ళకి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుందని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. ఈ సెట్ ఎగ్జామ్ అందుకోసమే రాస్తారు కాబట్టి. సో ఈ రియంబర్స్మెంట్ ఎలా ఎలిజిబుల్ కావాల్సి ఉంటుంది, ఈ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే ఏం చేయగలుగుతామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రీ రియంబర్స్మెంట్ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 1000 బిలో ర్యాంక్. సో ఒక క్యాండిడేట్కి కంపల్సరీ బిలో 1K ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చినట్టయితే అప్పుడు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కావాలంటే కంపల్సరీ 1K ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో రావాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి, ఇన్ కేస్ ఆఫ్ మీరు ఎస్టీ ఎస్సీ అయితే బిలో 1K లేకున్నా సరే
నో ప్రాబ్లం, కంపల్సరీ వాళ్ళకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ముస్లిం మైనారిటీ వాళ్ళకు కూడా ఇలాగే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ మీరు ఈ 3 కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు కాకపోయినట్టయితే, అంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ కానీ అండ్ తర్వాత 1000 బిలో ర్యాంక్ కాకుండా అండ్ మైనారిటీ కూడా కాకుండా మిగిలిన క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఆ కేటగిరీ వాళ్ళని కన్సిడర్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఓన్లీ మీకు 1000 బిలో ర్యాంక్ వచ్చినట్టయితేనే, ఫర్ సపోజ్ 1000 బిలో ర్యాంక్ కానీ లేకపోతే ఒకవేళ మీకు 1000 బిలో ర్యాంక్ కాకుండా ఒక 5K కానీ 6K కానీ ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో ఈ కండిషన్లో ఏం జరుగుతుందంటే, ఇన్ కేస్ మీకు ఒక కాలేజ్ ఫీ వచ్చేసి ఒక 1 lakh రూపీస్ ఉందంటే అందులోంచి మీకు 35,000 ఫీ రీయింబర్స్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో 35,000 ఫీ రీయింబర్స్మెంట్ జరిగిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫీ రీయింబర్స్మెంట్ రావాలంటే మనం కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆర్ఓసీ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్ఓసీ ఫామ్ పైన మీకు కంపల్సరీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు కానీ లేదంటే 1000 బిలో ర్యాంక్ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో కానీ అదర్ దెన్ ఎస్టీ ఎస్సీ వాళ్ళకు 35,000 వదిలేసి మిగిలిన అమౌంట్ 35,000 రీయింబర్స్మెంట్ రావాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆర్ఓసీ ఫామ్లో రీయింబర్స్మెంట్ దగ్గర ఎస్ అని రావాల్సి ఉంటుంది. సో ఇది కంపల్సరీ మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు టీఎస్ ఈ పాస్ అప్లై చేయడం కోసం ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఈ టీఎస్ ఈ పాస్ అప్లై చేసినట్టయితే మీకు ఈ రీయింబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది కాలేజ్కి వెళ్తుంది. అండ్ తర్వాత మీకు రావాల్సిన స్కాలర్షిప్ అనేది మీకు వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నట్టయితే స్కాలర్షిప్ అనేది ఎలా వస్తుందంటే, ఒక స్టూడెంట్కి స్కాలర్షిప్ నియర్లీ 5K వరకు స్కాలర్షిప్ వస్తుంది. అండ్ ఈ స్కాలర్షిప్లో ఎవరెవరు స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయి ఉంటారంటే, అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్ గురించి తెలుసుకున్నట్టయితే ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs ఆర్ బిలో ఉంటుందో వాళ్ళు, అండ్ బీసీ అండ్ ఈబీసీ మైనారిటీ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఎవరైతే రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళు ఉంటారో విత్ ఫ్యామిలీ ఇన్కమ్ 1,50,000 ఆర్ బిలో ఉన్న వాళ్ళు, అండ్ బీసీ అండ్ ఈబీసీ మైనారిటీ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఎవరైతే అర్బన్ ఏరియాకి చెందిన వాళ్ళు ఉంటారో విత్ ఏ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ 2 lakhs ఆర్ బిలో. సో వీళ్ళందరూ ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి తెలుసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫీ రీయింబర్స్మెంట్ రావాలంటే. సో ఇన్కమ్ సర్టిఫికేట్ 1 year వ్యాలిడిటీ ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. సో మీరు కౌన్సిలింగ్ రాగానే అప్లై చేసినట్టయితే అప్పుడు మీకు ఓల్డ్ది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేటెడ్ది ఉండదు కాబట్టి ఆ వెబ్సైట్ తీసుకోదు. సో టెన్షన్ పడకండి. ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్ చూసుకున్నట్టయితే చాలామందికి ఇలాగే అయింది. సో మీరు ఇప్పుడే ముందు జాగ్రత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్కి ముందే రెడీ పెట్టుకుంటే బెటర్. అండ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ టైంలో లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఫీ రీయింబర్స్మెంట్ రావడం కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ మ్యాండేటరీ కౌన్సిలింగ్ టైంలో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. అండ్ ఈసెట్ నోటిఫికేషన్లో ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ రిక్వైర్డ్ యాజ్ ఆన్ ఆఫ్టర్ 1/1 అండ్ ఇయర్ మెన్షన్ చేసి ఇక్కడ మనకు క్లియర్గా ఈసెట్ నోటిఫికేషన్లో ఇస్తారు. దాని అర్థం ఏంటంటే కంపల్సరీ మీరు ఈసెట్ రిజల్ట్స్ వచ్చాకే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవడం బెటర్ అన్నమాట. ఎందుకంటే రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు కావాల్సి ఉంటుంది. సో ఇది టోటల్ ఈసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో హోప్ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఉన్నట్టయితే స్టిల్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మన డిప్లొమా గీక్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి అప్డేట్స్ అనేది మిస్ అవ్వరు. సో హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫర్ మోర్ లేటెస్ట్ diploma and ECET update, subscribe to Diploma Geeks. Thank you for watching.